తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో మరోసారి నిప్పు రాజుకుంది. అది కూడా సాక్షాత్తు పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్ వేదికగానే ఈ పొలిటికల్ హీట్ మొదలైంది. సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరోసారి తన అసహనాన్ని బాహాటంగానే వెళ్లగక్కారు. పార్టీ అంతర్గత సమావేశానికి పార్టీతో సంబంధం లేని వ్యక్తులు ఎలా వస్తారంటూ నిలదీయడమే కాదు, ఏకంగా సమావేశాన్ని బహిష్కరించి బయటకొచ్చేశారు. అసలు గాంధీభవన్లో ఏం జరిగింది? జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ని చూసి జీవన్ రెడ్డి ఎందుకు రగిలిపోయారు? ఈ గొడవ స్టార్టింగ్ టు ఎండింగ్ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. సమయం ఉదయం. వేదిక హైదరాబాద్లోని గాంధీభవన్. లోక్సభ ఎన్నికల సన్నాహాలు, పార్టీ బలోపేతం లేదా ఇతర అంతర్గత విషయాలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ ఒక ముఖ్యమైన సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ముఖ్య నాయకులు, ఎమ్మెల్సీలు, ఇన్ఛార్జీలు హాజరయ్యారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా ఈ సమావేశానికి వచ్చారు. పార్టీ సీనియర్ నేతగా, దశాబ్దాల అనుభవం ఉన్న వ్యక్తిగా ఆయన తన అభిప్రాయాలను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంతా సజావుగానే సాగుతోంది అనుకున్న సమయంలోనే అక్కడకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రాకను గమనించిన జీవన్ రెడ్డి ముఖంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఇన్నాళ్లుగా గుండెల్లో దాచుకున్న ఆవేదన, ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ని చూడగానే జీవన్ రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. అక్కడున్న పార్టీ పెద్దలను నేరుగా నిలదీశారు. ఇది కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశం కదా, ఇక్కడికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేని ఎలా పిలుస్తారు అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. అందరూ ఆశ్చర్యపోతుండగానే ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయన అంటే సంజయ్ ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే కదా, అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు, రికార్డుల్లో కాంగ్రెస్ సభ్యుడు కాదు. మరి మన పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో ఆయనకేం పని? వేరే పార్టీ వాళ్లు మన మీటింగ్లో కూర్చుంటే మన వ్యూహాలు ఎలా చర్చిస్తాం అంటూ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. అక్కడున్న నాయకులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా జీవన్ రెడ్డి వినలేదు. జగిత్యాలలో తన రాజకీయ ప్రత్యర్థిగా ఉండి మొన్నటి వరకు తనను ఓడించడానికి పనిచేసిన వ్యక్తి ఇప్పుడు తన పక్కనే వచ్చి కూర్చోడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. ఇలాంటి పద్ధతి సరికాదు. పార్టీ నియమావళికి ఇది విరుద్ధం. వేరే పార్టీ ఎమ్మెల్యేని మీటింగ్కి పిలిస్తే నేనిక్కడ ఉండలేను అని తేల్చి చెప్పిన జీవన్ రెడ్డి ఆ సమావేశాన్ని బాయ్కాట్ చేశారు. కుర్చీలోంచి లేచి వేగంగా మీటింగ్ హాల్ నుంచి బయటకు నడిచారు. ఆయన వెనకాలే బయటకు వచ్చిన మీడియా ప్రతినిధులు, అనుచరులు ఆయన చుట్టూ చేరారు. అప్పటికే ఆయన ముఖం కోపంతో ఎర్రబడి ఉంది. గాంధీభవన్ మెట్లు దిగుతూనే ఆయన తన ఆవేదనను వెళ్లగక్కారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్పై ఆయన్ను ప్రోత్సహిస్తున్న తీరుపై మరోసారి రెచ్చిపోయారు. బయటకు వచ్చిన తర్వాత జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలిప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఆయన వాదన చాలా స్పష్టంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడ్డాం, కష్టకాలంలో పార్టీని బతికించుకున్నాం. కానీ ఇప్పుడు నిన్నటి వరకు మనల్ని తిట్టిన వాళ్లు, మన పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వాళ్లు నేరుగా వచ్చి అంతర్గత సమావేశాల్లో కూర్చుంటున్నారు. కనీసం సభ్యత్వం లేకుండా, పార్టీలో చేరకుండా ఎలా వస్తారు? ఇది కార్యకర్తల మనోభావాలను దెబ్బతీయదా అనేది ఆయన ప్రధాన ప్రశ్న. ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గంలో సంజయ్ కుమార్ చేరిక తర్వాత జీవన్ రెడ్డి వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఇప్పుడు గాంధీభవన్ సాక్ష్యంగా జరిగిన ఈ అవమానం ఆ నిప్పుకి ఆజ్యం పోసినట్లయింది. జీవన్ రెడ్డి వెళ్లిపోయిన తర్వాత గాంధీభవన్లో నిశ్శబ్దం ఆవరించింది. ఈ ఘటన కాంగ్రెస్ హైకమాండ్కు ఒక గట్టి సంకేతాన్ని పంపింది. వలస నేతలు మరియు సీనియర్ నేతల మధ్య సయోధ్య కుదర్చడంలో పార్టీ ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటోందని స్పష్టమైంది. ఒకవైపు ఆపరేషన్ ఆకర్ష్తో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నా, మరోవైపు నమ్ముకున్న సీనియర్లను కాపాడుకోవడం పార్టీకి సవాల్గా మారింది. జీవన్ రెడ్డి బైకాట్ చేయడం కేవలం ఒక సంఘటన కాదని, నిబద్ధత గల కాంగ్రెస్ వాదుల ఆవేదనకు ప్రతిరూపమని విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ రచ్చ ఇక్కడితో ఆగుతుందా, లేక జగిత్యాల పాలిటిక్స్లో ఇది మరో కొత్త యుద్ధానికి దారితీస్తుందా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా గాంధీభవన్లో జరిగిన ఈ కాన్ఫ్లిక్ట్ ఎపిసోడ్ మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ కురుగూరి 24/7 న్యూస్ టీవీ. జగిత్యాలను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.